హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనితలవారి అమ్మాయి. నేనైతే హోలీ రోజు బీచ్ రోడ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ హోలీ సంబరాలు ఎలా ఉంటాయో చూసేద్దామని అయితే. కాకపోతే ఒక పక్క ఎండ మిట్ట మధ్యాహ్నం 1 గంటకి అయితే వచ్చాం. వీడియో తీయడం కూడా చాలా కష్టమైంది ఆ ఎండ వల్ల, ఎందుకంటే ఆ ఎండకు భరించలేకపోయాం అనమాట. చాలా వేడిగా ఉంది ఆ రోజు. కాకపోతే మీకోసం అయితే నేనైతే వీడియో చేసేసాను. నేనైతే హోలీలో పార్టిసిపేట్ చేయలేదు, బట్ హోలీ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేశారు, అంతేకాదు ఇంతకన్నా ఇందులో మంచి ప్లేసెస్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. వైజాగ్లో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ షూటింగ్ స్పాట్స్ అండ్ జాను మూవీలో మెయిన్గా మనకి ఆ స్కూల్లో ఎక్కువ షూట్ అయితే జరిగింది కదా, ఆ స్కూల్ని కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వైజాగ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? బీచ్. సో ఆ బీచ్ దగ్గర హోలీ సంబరాలు అంటే ఇంకెంత బాగుంటుంది కదా. ఆల్రెడీ చాలామంది హోలీ సెలబ్రేట్ చేసుకునే వెళ్ళిపోతున్నారు. మా పక్క నుంచి చూస్తున్నారు కదా, మేమైతే ఆ బీచ్ పక్క నుంచి వెళ్తున్నాం. ఇప్పుడైతే తెనేటి పార్క్ అయితే మనం క్రాస్ చేస్తున్నాము. తెనేటి పార్క్ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళాము అంటే మనకి వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. అలా మన మాటల మధ్యలో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా, ఇదే వ్యూ పాయింట్ అనమాట. కైలాసగిరి కొండపై నుంచి అయితే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. కాసేపు అలా ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసేయండి. మనకి రైట్ సైడ్ చూడండి కైలాసగిరి అయితే కనిపిస్తుంది. కైలాసగిరి కూడా నేను ఏదో ఒక రోజు వ్లాగ్ అయితే చేస్తాను. దానికి నాకు కావాల్సిందల్లా ఒక్క మీ సపోర్ట్ మాత్రం. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇలాంటి బ్యూటిఫుల్ వ్లాగ్స్ మరిన్ని చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్లో చెప్పండి, దాన్ని బట్టి నేనైతే వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో అదే మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ అనమాట. ఆ రోజు హోలీ కావడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అండ్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా హెల్మెట్ లేని వాళ్ళని అయితే ఆపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం మనకి రిస్క్ కదండి, ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఒక్క హెల్మెట్ పెట్టేసుకుంటే మీ ప్రాణం ఎంత సేఫ్గా ఉంటుంది కదా. అండ్ మధ్య మధ్యలో మనకి చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే నా ఫేవరెట్ ప్యాలెస్ అయితే ఒకటి ఉంటుంది. వైజాగ్లో ప్యాలెస్ అనగానే మనకి గుర్తొచ్చేది గాదిరాజు ప్యాలెస్ అనమాట. ఈ ప్యాలెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నైట్ టైం చాలా బాగుంటుంది. ఇందులో మనం పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మనలాంటి వాళ్ళైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే, అంత కాస్ట్ అనమాట. అలా ముందుకు వెళ్ళగానే అదిగో చూడండి రైట్ సైడ్ మనకు ఒక మహల్ కనిపిస్తుంది. అదే కురుపం మహల్ అనమాట. ఒకప్పటి సినిమాలో ఇది మెయిన్ షూటింగ్ స్పాట్ అనమాట. చాలా సాంగ్స్లో ఉంటుంది. మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ అండ్ పార్క్స్ ఇవన్నీ టచ్ చేసుకుంటూ వచ్చాం. సో మీ అందరికీ మరి ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ చూపించకపోతే ఎలా? అందుకే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆంధ్ర యూనివర్సిటీ వైపు అయితే వెళ్తున్నాము. సో ఇదంతా ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ అనమాట. మొత్తం ఇదంతా యూనివర్సిటీనే. అండ్ తర్వాత నేను ఏయూ కన్వెన్షన్ హాల్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్ని అయితే ఒకసారి చూసేయండి. ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ నుంచి మళ్ళీ నేను బీచ్ రోడ్ వైపు అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా నేను కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి పార్క్ హోటల్ అయితే కనిపిస్తుంది. సో పార్క్ హోటల్ నుంచి అలా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఈ పార్క్ వచ్చేసి ఆల్ ఎబిలిటీస్ పార్క్ అట. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఈ రోజు అయితే మనకి టైం లేదు, ఎందుకంటే ఈ బీచ్ రోడ్లో అన్నీ మనం కవర్ చేయాలి కదా. నార్మల్ డేస్లో అయితే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్స్ బీచ్ రోడ్ అస్సలు ఖాళీ ఉండదు. కానీ హోలీ రోజు కదా, ఇంకా డే మొత్తం అయితే జనాలు ఉంటారనమాట. చూస్తున్నారు కదా మిట్ట మధ్యాహ్నం కూడా ఎన్ని వెహికల్స్ పార్కింగ్లోనే ఎంతమంది హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ. ఆల్రెడీ మేమే లేట్ అయిపోయాం అనమాట. ఈ హోలీ సెలబ్రేషన్స్ మధ్యన అలా బీచ్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాయి. మనకి రైట్ సైడ్ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇది వైజాగ్లో చాలా ఫేమస్. అఫ్ కోర్స్ చాలా మందికి తెలుసు. దీని గురించి కొంచెం స్టోరీ అయితే నాకు తెలుసు, అదైతే నేను చెప్తాను. అంతేకాదు దాని దగ్గరికి వెళ్ళి కూడా నేనైతే మీకు వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను. దూరం నుంచే చూసే కన్నా దగ్గర నుంచే చూస్తే బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా వాళ్ళందరూ అప్పుడే హోలీ సెలబ్రేట్ చేసుకుని ఎంత బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్తున్నారో. మేమైతే అలా యూటర్న్ చేసుకొని కార్ పార్క్ చేసేసి మీకైతే ఈ స్టాచ్యూ గురించి చూపిద్దామని అయితే వెళ్ళిపోతున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ అయితే పార్క్ చేసేద్దాం. అండ్ అలా ముందుకు వెళ్తుండగా మనకి బే వ్యూ హోటల్ అయితే కనిపిస్తుంది. ఇది నోవెటల్ హోటల్ లాగే సేమ్ నైట్ టైం వ్యూ అయితే సూపర్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా హోలీ కలర్స్తో ఫుల్గా అయితే నిండిపోయింది. చూస్తున్నారు కదా. 1971లో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మన ఇండియానే గెలిచిందనమాట. సో ఆ విక్టరీకి చిహ్నంగా ఈ స్టాచ్యూని అయితే పెట్టారు. విక్టరీ ఎట్ సీ 1971 అని కూడా పేరు అయితే పెట్టారనమాట. దీని ఫుల్ వ్లాగ్ విత్ ఫుల్ స్టోరీ కావాలనుకుంటే నాకు కమెంట్లో పెట్టండి. కమెంట్ చేశారంటేనే కదా నాకు తెలుస్తుంది మీకు కావాలి లేదా అన్నది. అండ్ దీని స్టోరీ కూడా గాజీ మూవీలో అయితే కంప్లీట్గా ఉంటుంది. నేను కావాలంటే వ్లాగ్ కూడా చేస్తాను.
అండ్ బీచ్లోకి వచ్చేసి అందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నార్మల్గా హోలీ సెలబ్రేషన్స్ ఏంటి, వాటర్ పిచికారీ చేసుకుంటారు. ఇక్కడ అంత అవసరం లేదు, ఫుల్గా వాటరే ఉంటుంది కదా, ఇంకా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది. హ్యాపీగా కలర్స్ రాసుకొని బీచ్లో స్నానం చేసి ఎంజాయ్ చేయొచ్చు. అలా సబ్మెరీన్ పక్క నుంచి మనం అలా ముందుకు వెళ్ళిపోదాం. అండ్ మీరు చాలా మంది రీల్స్లో చూసే ఉంటారు లవ్ వైజాగ్, అది ఇదే అనమాట. ఎంతమంది రీల్స్లో ఈ లవ్ వైజాగ్ చూసారో నాకు కమెంట్ చేయండి. అది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. అది కూడా నేనైతే వ్లాగ్ చేస్తాను. ఈ వ్లాగ్లో నేనైతే చాలా వ్లాగ్స్ కవర్ చేయాల్సి ఉంది. సో అవన్నీ నేనైతే ఇండివిజువల్గా వ్లాగ్స్ చేస్తాను. అండ్ ఇది కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు, హెలికాప్టర్ మ్యూజియం అట. సో ఇది కూడా చేద్దాము. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్ రెండు ఒకేసారి కవర్ చేసేయచ్చు. దానికోసం వేరే రోజు అయితే రావాల్సి ఉంది. ఒకే రోజులో ఇవన్నీ కవర్ చేయడం అంటే కంప్లీట్గా చూడలేమన్నమాట. సో చూస్తున్నారు కదా, హోలీ అంటే చిన్న పెద్ద అనే తేడా ఉండదు. అందరూ చాలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ అబ్బాయిలు అయితే అప్పుడే హోలీ సెలబ్రేట్ చేసుకుని ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట, గ్రూప్ పిక్స్ విత్ ఫ్రెండ్స్. సో అలా మేము ముందుకైతే వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి సబ్మెరీన్ బ్యాక్ సైడ్ అనమాట. సబ్మెరీన్ బ్యాక్ సైడ్ ఆ రోజు హోలీ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. నేను లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే 2 o'clock అయిపోయింది. సో చాలా వరకు అయిపోయింది ఈవెంట్. సో దూరం నుంచి వాళ్ళంతా డాన్స్ వేస్తుంటే ఆ వీడియో అయితే తీశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సీ హెరియర్ మ్యూజియం అట. దాని పక్కనే మనకి ఏయూ కన్వెన్షన్ హాల్ ఉంటుంది. అదిగో చూస్తున్నారు కదా. మీలో ఎవరైనా ఏయూ స్టూడెంట్స్ ఉన్నారా అయితే నాకు కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేశారో బీచ్ రోడ్ దగ్గర, వాళ్ళందరూ మర్చిపోకుండా కమెంట్ చేస్తారు కదా. లేట్ అయితే అయ్యింది, మనల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా లోపలికి అయితే వెళ్ళాను. సో వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. కొంచెం అయితే నేను వీడియో తీసేసి కలర్స్ నాకు అంటుకోకుండా నేనైతే బయటకు వచ్చేసాను, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉత్తుకోవడం కష్టం కదా. ఆ రోజు బీచ్ రోజు మొత్తం ఇంకా హోలీ కలర్స్తో నిండిపోయారు జనాలు మొత్తం. ఇక్కడ ఒక కపుల్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్టైల్స్లో వీడియోస్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. పాపం వాళ్ళ ప్రైవసీని మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కెమెరాని అలా తిప్పి ఈ జనాల వైపు అయితే పెట్టాను అనమాట. ఫుల్ మస్తీ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ మొత్తం రంగులమయం అయిపోయిందనమాట. ఈ మధ్య మనకి ఏంటంటే ఏ అకేషన్ వచ్చినా రీల్స్ చేయడం, ఫొటోస్ తీసుకోవడం ఇదే కదా పాపులర్ అయిపోయింది. అని వీళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు డిఫరెంట్ స్టైల్స్లో వీడియో అయితే తీసుకుంటున్నారు అనమాట. వీలే కాదు, అంత జనంలో చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ చేశారనమాట. మనం ఏదైనా అకేషన్ అయినా అది ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. ఫొటోస్ తీసుకున్నామా, వీడియోస్ చేసుకున్నామా అనే కాన్సన్ట్రేట్ చేస్తాం తప్ప ఆ ఎంజాయ్ చేయలేం. అండ్ వీళ్ళు కూడా చూస్తున్నారు కదా, ఫొటోసే తీసుకుంటున్నారు. ఎందుకంటే అవి మెమరీస్గా ఉంటాయి అనుకుంటారు కానీ ఎంజాయ్ చేయలేరు. అండ్ ఇది చూస్తున్నారు కదా, బీచ్కి ఆపోజిట్ అనమాట. నార్మల్గా సమ్మర్లో బీచ్ రోడ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈ ఎండకు భరించలేక మ్యాక్సిమం అందరూ బీచ్కే వచ్చేస్తారు. ఈవినింగ్ టైం అయినా, ఆఫ్టర్నూన్ అయినా, మార్నింగ్ అయినా. ఇంకా హోలీ అండ్ రిమైనింగ్ ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఇంకా తగ్గేదేలే అన్నట్టుంటారు. నైట్ టైం అయితే బీచ్ రోడ్ ఇంకా బాగుంటుంది. ఆ బీచ్ రోడ్ దగ్గర హోటల్స్ అండ్ షాపింగ్ మాల్స్, షాప్స్, వీటి లైటింగ్స్తో బీచ్ రోడ్ కలకలలాడిపోతుంది అనమాట. ఎవరికైనా సమ్మర్లో అయితే బెస్ట్ టైం నైట్ టైం అనమాట. మీరు వచ్చి ఎప్పుడైనా చూసినా సరే నైట్ టైం చాలామంది ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేదైతే ముగ్గురు అనమాట, త్రిమూర్తులాగా అనిపించారు నాకైతే. ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటాం, మేబీ భలే సరదా అనిపించింది ముగ్గురు వస్తుంటే. వీళ్ళ సెలబ్రేషన్ అయిపోయి రిటర్న్ అయిపోతున్నారు అనమాట ఇంటికి. సో ఇంకా మనం కూడా రిటర్న్ అయిపోదాం. బీచ్ రోడ్ అలా కవర్ చేసుకుంటూ. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, జాను మూవీ షూటింగ్ అయిన స్కూల్ చూపిస్తానని. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. మధ్యలో పోర్ట్ కూడా తగులుతుంది. సో పోర్ట్ కూడా అలా చూసి మనం జాను మూవీ షూటింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం.
అండ్ ఇప్పుడు మనం ఆర్కే బీచ్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. ఎన్టీఆర్ స్టాచ్యూ చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు. అండ్ బస్ బే ఆర్కే బీచ్. ఈ బస్ స్టాప్ వచ్చేసి సుస్వాగతం మూవీలో పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ కోసం వెయిట్ చేస్తారు కదా. సుస్వాగతం మూవీ అనే కాదు, చాలా మూవీస్లో ఆ బస్ స్టాప్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి నోవెటల్ హోటల్. మనం నావీ వీడియోలో చూసాం కదా, నోవెటల్ హోటల్ నైట్ టైం వ్యూ, ఇది డే టైం వ్యూ అనమాట. వైజాగ్లో ఏ సెలబ్రిటీ వచ్చినా ఈ హోటల్లోనే స్టే చేస్తారు. ఈవినింగ్ టు నైట్ టైం అనమాట. నోవెటల్ హోటల్ నుంచి మనం అలా బీచ్ వ్యూ చూస్తున్నా భలే ఉంటుంది, బీచ్ నుంచి నోవెటల్ని చూసినా భలే ఉంటుంది. ఇప్పుడు మనమైతే పోర్ట్ రూట్ వైపు నుంచి వెళ్తున్నాం అనమాట. అలా మనం వెళ్తుంటే మనకి ఆ డాల్ఫిన్ హిల్ ఇంకా దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ కాదు. డాల్ఫిన్ హిల్ వెళ్ళాలంటే దానికి వేరే రూట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మధ్యలో వెళ్తున్నప్పుడు మనకి ఫిషింగ్ హార్బర్ కూడా తగులుతుంది. ఫిషింగ్ హార్బర్ అండ్ పోర్ట్. ఇందాక అనుకున్నాం కదా జాను మూవీలో స్కూల్ అని. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పోర్ట్ లోపల జట్టి అంటారు కదా, ఆ జట్టి అనమాట. అది లైన్ లాగా కనిపిస్తుంది, ఇదనమాట. అండ్ ఆంజనేయ స్వామి గుడి అంటే మనకి ఫిషింగ్ హార్బర్ ఎంటర్ అవుతున్నాము, ఇది అనమాట. ఇదంతా ఫిషింగ్ హార్బర్ అనమాట. ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బర్ ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి పోర్ట్ ఎంటర్ అవుతాము. ఇదంతా పోర్ట్ రూట్ అనమాట. పోర్ట్ ఏరియా చాలా పెద్దది. సో పోర్ట్ అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మొత్తం. ఇందాక జెట్టి చూపించాను కదా, అది కూడా పోర్ట్ లో ఉంది. ఈ పోర్ట్ నుంచి అలా మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఊరిస్తున్న జాను మూవీ షూటింగ్ స్కూల్ అయితే వచ్చేస్తుంది. అది వచ్చేసి సెయింట్ అలాయ్స్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ అనమాట. జాను మూవీ షూటింగ్ స్కూల్ షూటింగ్ అంతా ఈ స్కూల్లోనే అయ్యింది. అండ్ చూస్తున్నారు కదా హీరో ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి వెళ్తున్నాడు, ఆ ఎంట్రన్స్ గేట్ ఇదే అనమాట. సో మొత్తం కంప్లీట్ ఈ స్కూల్లోనే అయింది షూట్, మొత్తం ఇదే అనమాట ఎంట్రన్స్. అండ్ అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే పాత పోస్ట్ ఆఫీస్ ఏరియా అనమాట. ఇది మసీద్కి వెళ్ళే రూట్ అనమాట. మనకి హైదరాబాద్లో పాత బస్తీ ఎలానో ఇక్కడ వైజాగ్లో ఈ ఏరియా అలా అనమాట. అంతేకాదు ఈ పోర్ట్ ఏరియాకి ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటి అంటే మన ఇండియన్స్ ఏం నమ్ముతారు, హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఒకటే, ఏ మతాలైనా ఒకటే, దేవుడు ఒకటే అని నమ్ముతాం కదా. సో దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఒక మసీద్, ఒక చర్చ్ ఒకే ఏరియాలో ఉంటాయన్నమాట. అంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది, అన్ని మతాలు ఒకటి అనటానికి. అవునంటారా కాదంటారా? అవునన్నా కమెంట్ చేయండి, కాదన్నా కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా పోర్ట్ సైడ్ వెళ్ళారు అంటే బైక్ పైన వెళ్ళినా, ఆటో పైన వెళ్ళినా, బస్సులో వెళ్ళినా స్కార్ఫ్ కట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అక్కడ చాలా డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ అంతా మీ ఒంటి పైనే ఉంటుంది, మెయిన్గా మీ హెయిర్ అండ్ స్కిన్ పైన ఉంటుంది. సో హెయిర్ అండ్ స్కిన్ కూడా పాడవుతాయి. ఇదండి ఈరోజు వీడియో. మనం హోలీ అని స్టార్ట్ చేస్తే చాలా ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వచ్చాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. వైజాగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా చూపించండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. బాయ్.